యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8 వచనము 9 వచనము 10 వచనము 3 వచనాల గురించిన ధ్యానం ఈరోజు మనం చేయబోతున్నాం. నేను 8వ వచనం చదువుతాను, 9, 10 వచనాలు మీరు మీలో ఎవరైనా చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధీకులుగా చేయవారు నవ్వుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడి మాటలు దీవించునుగాక, మనకు అనేక సంగతులను బోధించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికీ ప్రేమగల తండ్రి, నీ బిడ్డలతోని ఇచ్చిన సహవాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నడిపించబడ్డ మరి నీ సన్నిధికి వచ్చిన నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నాను, వందనాలు చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా అనేక సంగతులు మీరు నేర్పించే వాటిని తప్పిపోకుండా తండ్రి మా హృదయంలో నీ మాటలు భద్రపరచండి తండ్రి. మరి వచ్చిన వారందరినీ తండ్రి మమ్మల్ని కూడా తండ్రి అనేక సంగతుల ద్వారా మమ్మల్ని హెచ్చరించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 8, 9, 10 వచనాలు ఈరోజు మనము చూడబోతున్నాం. దీనికంటే ముందు 7వ వచనం ఒకసారి చూస్తే, ఆయన వెలుగులో ఉన్నాడు, మనము వెలుగులో నడవాలి, అప్పుడే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటారు. ఈ మాటలు మరి మనకు తెలుసు, ఎందుకంటే దాని గురించిన సంగతులు ఆల్రెడీ మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన మాటలు, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్నాడు, మనము వెలుగులో నడవాలి. ఎప్పుడైతే ఆయనతో వెలుగులో నడుస్తామో, ఆయనతో కలిసి ఉంటామో, ఆయనతో వెలుగులో నడిచినట్టు ఉంటాము, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము, అప్పుడు మన పాపం నుండి మనము పవిత్రులం అవుతాం. పాపం నుండి పవిత్రత పొందాలి అంటే, ప్రభువా నా పాపాన్ని క్షమించు అని ఒక మాట పలికితే అది పవిత్రత జరగదు, రాదు. ఆయనతో సహవాసంలో ఉంటేనే. మనము బైబిల్లోని వచనాలను కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ఇష్టానుసారంగా మాట్లాడి తండ్రి నన్ను క్షమించు, లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించి తండ్రి నన్ను క్షమించు, నువ్వు క్షమించే దేవుడవు కదా, నువ్వు నన్ను ఎప్పుడైనా క్షమించేవాడివి కదా అని మనము ప్రార్థన చేసినా మనకు క్షమాపణ దొరకదు. ఎందుకంటే మనము క్షమాపణ పొందాలి అంటే, మనము క్షమాపణ పొందుకోవాలి అంటే, క్షమాపణ మనకు కలగాలి అంటే దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆయనతో సహవాసం గలవారమై ఉండాలి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము వెలుగులో నడవాలి. ఆ వెలుగు క్రీస్తే, ఆ క్రీస్తే ఈ వాక్యము. వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో మన పాపాలు క్షమించబడతాయి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ పాపం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు పాపం గురించి మనం తెలుసుకోవాలి? పాపం నుంచి విమోచించబడ్డాం కదంటే గ్రహించవలసిన విషయం, మనం అందరం పాపులము అనే సంగతిని తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మీకు తెలుస్తుందా? మీరు పాపులే అని మీకు తెలుసా? లేకపోతే నేనే నీతిమంతుని అంటారా? అందరు పాపులే కానీ నేను ఒక్కనే నీతిమంతుని, మీతో వాళ్ళందరూ పాపులే, నేను తప్ప అందరు పాపులే అంటారా? చెప్పండి, అందరూ ఏమని ఒప్పుకుంటారు? మీరు పాపులా లేకపోతే మంచి వాళ్ళ? లేదు నేను బాబినిగా, నేను మంచివాడిని అంటారు ఎవరైనా? నేను పాపినే కాను, సరే మనం పాపులం. పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఒక 1000 మంది సంఘస్తున్నారు, ఆయన పాపే కాదా? సరే పోనీ 1,00,000 మంది విశ్వాసులు ఉన్నారు, పాపే కాదా? రోమా 3:23 మీకు తెలియదా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, పెద్ద కులస్తులని లేదు, చిన్న కులస్తులని లేదు, యూదుడని లేదు, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ప్రాంతం నుంచి వచ్చిన వాడని లేదు, నేనని లేదు, మీరని లేదు.
గొప్ప వ్యక్తి అని లేదు, పెద్ద జీతం తీసుకున్నవాడని లేదు, పెద్ద పాస్టర్ అని లేదు, చిన్న పాస్టర్ అని లేదు, లక్షల మంది పాస్టర్లు ఓ పవిత్రులు అని లేదు. అందరూ పాపులే. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక వస్తున్నారు. ఈ విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనమందరము పాపులమే అనే సంగతిని మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాపకం అంటే ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు? మీకు తెలిసిందాన్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కొత్తదేం చెప్పట్లేదు, మీకు తెలిసిందే చెప్తున్నాను. కానీ గట్టిగా చెప్తున్నాను. గట్టిగా అంటే గట్టిగానే మిమ్మల్ని కొట్టి గట్ల కాదు. ఖచ్చితంగా మన పాపం ఏంటిదో, మన పాపం యొక్క తీవ్రత ఏందో మనకు అర్థం కాకపోతే, మన పాపం వల్ల మనకు జరిగే నష్టాలు మనకు అర్థం కాకపోతే అసలు మనం పాపంగా ఒప్పుకోము. ఆ పాపాన్ని కూడా కప్పిపెచ్చుకొని సమర్థించుకుంటాం. ఈరోజు నేను కొంచెము విప్పదీయడానికి ప్రయత్నం చేస్తాను. ఆనాటి కాలంలో యోహాను రాసిన పత్రిక ఎఫెసీ ఆ ప్రాంతం నుండి రాస్తున్నాడు. ఆ సంఘానికి అందరికీ రాస్తున్నాడు. సంఘంలో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే మేమందరం పవిత్రులం అనుకుంటున్నారు. ఏమనుకుంటారు? పవిత్రులం. మేము మాత్రమే పవిత్రులం. బయట ఉన్నోడు ఎవడు పవిత్రుడు కాడు. ఈరోజు నేనున్నాను కదా, నేను మాత్రమే పవిత్రుడిని. బయట ఉన్నవాడు ఎవడు పవిత్రుడు కాదు. నా ఇంట్లో నేను మాత్రమే మంచివాడిని, మిగతా వాళ్ళు ఎవరు మంచివారు కాదు. మా సమాజంలో, నా కాలనీలో మా కుటుంబం మాత్రమే గొప్ప కుటుంబం, మిగతా కుటుంబాలు ఏవి గొప్ప కుటుంబాలు కావు. నా ఇంట్లో నన్ను అర్థం చేసుకుంటాడు లేడు, అందరూ పాపులే, నేను మాత్రమే యథార్థవంతుణ్ణి. ఆనాటి సంఘంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది. యెరూషలేము సంఘంలోను, ఎఫెసీ సంఘంలో ఇటువంటి పరిస్థితి వచ్చింది. మాకు మేమే గొప్ప వాళ్ళమని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డబ్బా, ఎవరి డబ్బా వాడే కొట్టుకుంటూ అంటున్నప్పుడు యోహాను ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన యోహాను ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు వారిని. మీరు పాపము లేరని చెప్పుకున్నట్లా మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. అయ్యో దేవుని బిడ్డలారా, మీరందరూ పాపులు, నేను పాపినే. ఇలా ఒప్పుకోకపోతే ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు? చెప్పండి. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. రెండు సంగతులు మాట్లాడుతున్నాడు. ఒకటి పాపం చేయకుండా ఉండాలి, రెండవది మేలు చేసే విధంగా ఉండాలి. రెండు ఉన్నాయి. ఇప్పుడు మేలు చేస్తాడు కానీ వాడు పాపం జీవితం జీవిస్తాడు, పాపాలన్నీ చేస్తాడు, బయటికి మాత్రం మేలు చేస్తాడు. అక్కడైనా కూడా లేడు. ఎక్కడ లేడు? నీ భూమి మీద ఒక్కడైనా కూడా లేడు. సామెతలు రచించిన అదే సొలొమోను భక్తుడే మరలా ప్రసంగి రచించాడు. అతడి అనుభవపూర్వకంగా ఏది శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతం, అన్నీ కూడా గాలికై ప్రయాసపడ్డట్టు ఉంటుంది. మనం ఏదైనా సాధించవచ్చు కానీ గాలి సంపాదించుకోవస్తుందా? చెప్పండి. గాలిని సంపాదించుకోవస్తుందా? సంపాదించుకోలేదు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ గాలి తక్కువగా ఉంది, ఇంకో కొద్దిసేపు అయిన తర్వాత మరికొద్ది సమయం అయిన తర్వాత గాలి బాగా వస్తుంది అని మనం ఊహిస్తామా? గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలుసా? నేను ఇక్కడి నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళాలంటే నాకు దారి ఉంది, నేను మంతనికి వెళ్ళాలంటే ఒక దారి ఉంది. ఒక 4-5 రకాలుగా వెళ్ళవచ్చు. కొయ్యి నుండి వెళ్ళవచ్చు, అది ఖమ్మంపల్లి నుండి వెళ్ళవచ్చు, అటు నేను గోపాలపూర్ నుండి వెళ్తే అటు కూడా వెళ్ళవచ్చు నా గమ్యస్థానం చేరుకోవడానికి. మరి గాలి గమ్యస్థానం ఏదో మనం తెలుసుకోగలుగుతామా? అట్లాగే గాలి ఏ విధంగా సంపాదించుకోలేమో, మనం గాలిని ఏ విధంగా సంపాదించుకోలేము, అట్లాగే మనము నీతిని సంపాదించుకోలేము. ఎందుకంటే మనం అందరము పాపులం. నేను మీకు ఈరోజు ఒక నిజం చెప్తున్నాను. ఒకవేళ నేను మాత్రమే నిజాయితీ పరుణ్ణి, మిగతా వాళ్ళందరూ దొంగలు అనుకునే మీ అందరికి ఒక నిజం చెప్పబోతున్నాను. ఆ నిజం మీకు కూడా తెలుసు.
ఆయన కొన్నిసార్లు గ్రహింపలేనంత గుడ్డితనం ఉండొచ్చు. మన బలహీనత, మన పాపము మనల్ని మన కంటికి గుడ్డితనము కలగజేయచ్చు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరందరూ పాపులే. నీతిమంతుడు ఎవడూ లేడు, మేలు చేసేవాడు ఎవడూ లేడు. మేలు చేస్తున్నామని అనుకుంటారు కానీ అందులో కూడా ఏదో ఒక మూలకో ఎక్కడో ఒక దగ్గర స్వార్థం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? దేవుని వాక్యం చెప్తుంది, కుడి చేతితో చేసే దానము ఎడమ చేతికి తెలవద్దని అంటుంది. కానీ ఇప్పుడు ఒక దానం చేస్తున్నప్పుడు 10 మందిని తీసుకొస్తున్నావు. ఇక నువ్వేం చేసిన మేలెక్కడిది? నువ్వు చేసిన మేలెక్కడిది? దేవుని వాక్యం ప్రకారం నువ్వు చేసింది ఏది? సాధ్యం అలా ఉండడం? చేసిన మేలు చెప్పుకోకుండా ఉండడం సాధ్యమవుతుంది ఎవరితో అన్నా? ఒకవేళ చెప్పుకోకుండా ఉంటే మీరు ధన్యులు, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎంత దాద్దామన్నా చెప్పుకోలేకుండా మనం బ్రతకలేము. ఎందుకంటే మనము పాపులం. చేయక ఒక మేలు చేస్తే అది అందరికీ తెలిసేంత వరకు మనము ఎదురు చూసి ఉండలేము. అందరూ తెలుసుకోవాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి. ఇది మనము పాపులం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. అది మన స్వభావం కాదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఈరోజే నీ గురించి ఎందుకు మాట్లాడాలి? ప్రతిరోజు ఎందుకు నీ గురించి మాట్లాడకూడదు? ఈరోజే ఎందుకు నువ్వు గొప్పని అందరికి కనబడాలి? ప్రతిరోజుకి ఎందుకు కనబడకూడదు? ఎందుకంటే ప్రతిరోజు నువ్వు గొప్పవాడివి కాదు. ఈరోజు ఒక గొప్ప పని చేసావు, ఈరోజు అందరి నోళ్ళను నానిపోవాలి. అదేంటి? పాపం కాదా? పాపమే. అందుకే ప్రసంగి అంటున్నాడు, సొలొమోను భక్తుడు అన్నాడు, తన జీవితాంతము, తన జీవిత చర్మాంకంలో సొలొమోను అనుభవించినంత అనుభవం ఎవ్వరికి లేదు ప్రపంచంలో. 1000 మంది భార్యలను చేసుకొని లైంగిక సుఖం విపరీతంగా అనుభవించి విగ్రహారాధన చేసి విపరీతంగా పాపం చేసిన వ్యక్తి సొలొమోను. తన జ్ఞానం మొత్తం పెంటకుప్ప, చెత్తకుప్ప అయిపోయింది సొలొమోనుకు. విపరీతమైన సంపద. ఎక్కడెక్కడి నుంచో ఆయన మాటలు వినడానికి వచ్చేవారట. సొలొమోను మాటలు వినడానికి షేబా దేశపు రాణి వచ్చింది, ఇంకా చాలామంది వచ్చారు. అన్నీ అనుభవించిన తర్వాత అంటున్నాడు, నీతిమంతుడు ఎవడు లేడు మేలు చేసేవాడు. ఆ అనుభవం మనకు అవసరం లేదు. దేవుని బిడ్డలమైన మనకు ఆయన అనుభవించిన సుఖాలు అంత అవసరం లేదు. ఆయన అనుభవం నుండి మనమేం నేర్చుకుంటున్నాం? ఆయన చెప్పిన మాటల నుండి మనమేం తెలుసుకుంటున్నాం? మేలు చేసేవాడు ఒక్కడు లేడు, అందరూ పాపులే. మీరందరూ నీతిమంతులు, మిమ్మల్ని దేవుడు దీవించును గాక అంటే మీకు సంతోషం కలుగుతుంది, మీరు ఆనందపడతారు. నిజమే నీతిమంతులమని. కానీ అది నేను చెప్పిన అబద్ధమే. ఎందుకంటే మనం అందరం పాపులమే. గుర్తిస్తున్నావా నీవు పాపమని? ఆనాడు ప్రసంగి గుర్తించాడు, ఆనాడు యోహాను గుర్తిస్తున్నాడు. పాపము లేదని చెప్పుకుంటే మనలను మనమే మోసం చేసుకున్నట్టు. నువ్వు పక్కింటి వాడిని మోసం చేయట్లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎప్పుడైనా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఏ విషయంలో తెలుసా? నేను మంచివాడిని అని అనుకొని, నాలో మంచితనం ఏమీ లేదు అని పౌలు కూడా అన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, కొంచెం వెనక్కి తీయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. మనమందరము మాట యందు తప్పిపోవచ్చున్నాము. ఇది నిజమా కాదా చెప్పండి? మీరు అంటారు 9 గంటలకు రా అంటారు, మీరు 9 గంటలకు అక్కడ ఉండరు. మీకోసం నేను అక్కడ చూడాలి కొద్దిసేపు. మీరు తీరిగ్గా మెల్లగా 10:30కు వస్తారు. ఏమైంది అంటే నువ్వు ఇంటి దగ్గరనే ఉంటావు, కానీ నాకు పని ఉందని చెప్తావు. నాకు ఇంట్లో పని ఉండే అంటావు. పని లేదు, పాట లేదు, ఉత్తనే ఇంట్లో ఉన్నావు. నువ్వు చెప్పే మాట ఏంటి? నాకు పని ఉంది. అంతగానే ఏం పని అయ్యా నీకు? అంతగానే ఏం పని? ఏమీ పని లేదు, ఏం పని లేదు. ఏదో మీటింగ్ అంటావు, లేకపోతే ఏదో కూడిక అంటావు, లేకపోతే ఏదో నీకు అవసరం ఉన్న వారిని దగ్గరికి వస్తే 6 గంటలకు నేను ఖచ్చితంగా కలుస్తాను, బస్ స్టాండ్ దగ్గరికి రా అంటావు. నువ్వు 6 అనేసరికి వానికి అర్థమైపోతుంది. నువ్వు 6 అంటే వాడు 6:30కు వస్తాడు అంటే నీ మీద నమ్మకం లేదు. వాడు 6:30కి వస్తే నీకు తెలుసు కాబట్టి 7 గంటలకు పోతావు. నీకు ఆయన మీద నమ్మకం లేదు. అందరూ మాట ఎందుకు తప్పిపోతున్నారు? ఒకవేళ మాట మీద ఉన్నవాడు తన మనసును స్వాధీనపరుచుకునేంత శక్తి గలవాడు అది ఎవడూ లేడు.
చెప్పలేదా మీరు? ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒక్క 10 నిమిషాలు ఆగమంటాడు. ఆ 10 కాస్త 20 అయిపోద్ది, 30 అయిపోద్ది, మళ్ళీ వాడు ఫోన్ చేసేంత వరకు మనకు గుర్తుండేది. ఎందుకంటే మనం అందరము మాట ఇచ్చి తప్పేవాళ్ళం. ఇది నిజమా కాదా? ఇది తప్పా కాదా? చెప్పండి, తప్పా కాదా? ఇది కూడా తప్పేనా? అవును. మన క్రైస్తవులు ఎట్లా తయారైపోయారంటే, క్రైస్తవులైనా అన్యులైనా ఇది తప్పే అంటే ఒప్పుకోలేని స్థితికి దిగజారిపోయారు. ఎందుకంటే మనల్ని మనమే మోసపుచ్చుకొని దాన్ని సమర్థించుకుంటాను. పెళ్ళి ఎన్ని గంటలకు అయ్యా? 10:30. 10:30 కానీ అదే అవుతుంది 1, 2 ముందే చెప్తాంటారు, వారం రోజుల ముందే. 10:30కి సిద్ధం చేసుకోవచ్చు కదా. నేను సరిగా ఉన్నా, ఇతరులు సరిగా ఉండరు, అది నీ నమ్మకం. కానీ అదే నిజం. నువ్వు సరిగా ఉండవు, ఇతరులు సరిగా ఉండరు. ఆ పెళ్ళి 10:30కి అయ్యే పెళ్ళి 1 గంట అయితే 2 గంటలు అవుతుంది, అవసరమైతే 4 అవుతుంది, సాయంత్రం 6 కూడా అవుతుంది. దాన్ని నువ్వు చెప్పే మాట ఏంటంటే పెళ్ళి కదా, గట్టినే లేట్ అవుతుంది. మరి పెళ్లి కార్డులు ఎందుకు అట్లున్నది 10:30 అని? అంతే రాయాలి కదా. మాట మీద ఉన్నావా మరి? లేవు. మరి అటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయ్యో నేనున్నానని అనుకోకండి, అందరికీ అంతే. గ్రహించవలసింది ఏంటంటే మనము పాపులము అని తెలియజెప్పడానికి ఈ రుజువులు మీకు చూపిస్తున్నాను. ఒకవేళ అలా ఉంటే వాడు సర్వ శరీరమును స్వాధీనపరుచుకునేంత శక్తి గలవాడు. మీరు స్వాధీనపరుచుకునేంత శక్తి మీకుందా? మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉంటాయా? మీ మాటలే కంట్రోల్లో ఉండవు, ఇంకా ఆలోచనకపోతున్నారా? మాటలే కంట్రోల్లో ఉండవు, ఏం మాట్లాడతారో మీకే అర్థం కాదు. మాట్లాడిన తర్వాత గీత ఘోరమైన మాట మాట్లాడాలని మీకే అనిపిస్తుంది. నేనైనా అంతే, మీరేం గొప్పలు అనుకోకండి, నేనేం గొప్పలు అనుకోకండి. నేను కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంతే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయ్యా నేను పాపిని, నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను నేను అనే సంగతి మీకు అర్థం కావాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నారని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు వానిలో సత్యం లేదు. యేసయ్య నాకు తెలుసు, యేసయ్య చేసిన కార్యాలు తెలుసు, కానీ ఆయన ఆజ్ఞలు మాత్రం మనం పాటించాం. అతడు ఎవడంటే అబద్ధీకుడు. ప్రకటన గ్రంథంలో ఉంది, అబద్ధీకునికి దేవుని రాజ్యంలో చోటు లేదు. అబద్ధీకునికి దేవుని రాజ్యంలో చోటు లేదని తెలిసినా, నీవు అబద్ధమాడుతున్నావని తెలిసినా, నేను అబద్ధీకులను ఒప్పుకోవాలి చూసావా, అస్సలు నీకు దేవుని రాజ్యంలో చోటు లేదు. మనం ఒప్పుకోవాలి. అతిక్రమమును ఒప్పుకొనివాడు కనికరము పొందును. ఎవరి కనికరం పొందుతాడు? దేవుని కనికరం పొందుతాడు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నేను పాపిని తండ్రి, నిజమే, నేను మాట ఇచ్చి తప్పిపోతున్నవాడిని. నేను నా శరీరమును అదుపులో చేసుకునేంత శక్తి నాకు లేదు. నా మనసును నా స్వాధీనంలో ఉంచుకునేంత శక్తి నాకు లేదు. ఒక పట్టణమును స్వాధీనపరుచుకున్న కంటే తన మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడు గొప్పవాడు. నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ జ్ఞానము నీ అదుపులో ఉంటుందా? ఇవన్నీ ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే మనము పాపులము అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఆది సంఘంలో వాక్యం విన్న వారందరికీ భయం కలిగిందంట. భయం కలిగి ఒకేసారి 3,000 మంది రక్షణ పొందారంట. అయ్యో మేము పాపులము ఒప్పుకున్నారంట. ఈనాటి కాలంలో ఆ భయం కలుగుతుందా వాక్యం విన్నప్పుడు? ఆయన సత్యము మీలో ఉండదు అంటే, సత్యము అంటే ఆయన అంటే మళ్ళీ వాక్యమే. ఆ వాక్యమే నీలో లేదు. వాక్యము నీలో ఉండాలి అంటే, మన అంశం అదే, వాక్యము నీలో ఉండాలి అంటే నేను పాపిని తండ్రి అని ఒప్పుకోవాలి. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? సుంకరి అన్నాడు కదా, నన్ను కరుణించు. అదే పరిసేయుడు ఏమంటున్నాడు? గొప్పవాడు ఏమంటున్నాడు? నేను అన్ని చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, అన్నీ చేస్తున్నావు, కానీ చెయ్యని ఏదో తెలుసా? నీవు ఒప్పుకోవట్లేదు. నీకేం చేయాలో అన్నీ తెలుసు, కానీ చేసేదే నీకు తెలియదు. ఏంటిదో తెలుసా చేయాల్సింది? నువ్వు పాపని ఒప్పుకోవాలి. ఒకసారి రోమపత్రిక తీద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. కావున ఇంకను దాన్ని చేయునది నాయందు
నివసించు పాపమే గాని నేను కాదు. 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. బా, పౌలు చెప్తున్నాడు, నేను మంచివాని కాదని నాకు తెలుసాయా అంటున్నాడు. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎందుకంటే నాలో పాపం ఉంది అని ఒప్పుకుంటున్నాడు పౌలు. పౌలు కంటే గొప్ప వాళ్ళమా మనం అందరం? పౌలు కంటే మంచి వాళ్ళమా మనం అందరం? పౌలు అంటున్నాడు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. మంచిగా రెడీ అవుతాడు పోతా అంటే, మంచిగా రెడీ అవ్వడం అంటే చక్కగా దువ్వుకుంటాం జుట్టుని, ఒకవేళ తెల్లంటికలు ఉంటే కలర్ వేసుకుంటాం, మీసాలు చక్కగా కట్ చేసుకుంటారు. ఆ మగవారైతే, ఆడవారైతే ఈ నెత్తి మీద ఇదేమంటుంది, ఇవేమంటారు, ఐ బ్రోస్ తాడుతో కడిగేస్తారు. నేను కత్తెరతో అనుకున్నాను, తాడుతో కడిగేసుకుంటారు. మీ శరీరాన్ని చక్కగా మీరు అలంకరించుకుంటారు, కానీ మీ లోపల ఏది మంచిది లేదు. నేను మంచిగా ఉన్నానని అర్థం చూసుకుంటావు, కానీ నీ లోపల మంచిది లేదు అనే సంగతి తెలుసుకోవాలి. అనే సంగతి మీరు గ్రహించారా? నేను ఎరుగుదును అంటున్నాడు పౌలు. అపోసరైన పౌలు ఏమంటున్నాడంటే నాకు తెలుసు అంటున్నాడు. అందుకే పౌలు అంతగానో పరిచయం చేశాడు. స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య, ఇది తెలుగులో ఉన్న ఒక పద్యం. ఏంటంటే స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య అంటే మన లోపాలు మన బలహీనతలు తెలుసుకోవడమే అన్నికంటే గొప్ప విద్య. దానికన్నా గొప్ప విద్య ఇంకేటి లేదు. ఎవరో చెప్తే తెలిసేంత వరకు, ఎవరో చెప్తే తెలుసుకోలేనంత వరకు నీది నువ్వే తెలుసుకోవడం గొప్ప కదా. అందుకే పౌలు అంటున్నాడు, నాకు తెలుసు నా శరీరంలో మంచిది ఏది లేదు. అదే మాట యోహాన్ అంటున్నాడు, ఒకవేళ నేను పాపం లేదని చెప్పుకుంటే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు. కన్నా అంటే దాని అర్థం ఏంటి? నాకు తెలుసు నేను పాపినని. సంఘమా మీకు కూడా తెలుసుకోవాలి, మీరందరూ తెలుసుకోవాలి మీరు పాపలని అని సంఘానికి లెటర్ రాస్తున్నాడు. అదే లెటర్ మనం ఇప్పుడు చదువుతున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది గనక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. చూడండి, మనలో మనకే ఫైటింగ్, మనలో ఉన్న శరీరానికి మనలో ఉన్న ఆత్మకి ఫైటింగ్. రెండు అనుకుంటాంది, టైంకు చర్చికి వెళ్ళాలని ఆత్మ చెప్తాంది. లేదు లేదు అందరు ఇప్పుడేం రారు, కొద్దిసేపు అయితే అందరు వస్తారు అప్పుడు పోదామని శరీరం చెప్తాంది. ఈ రెండింటికి ఫైటింగ్. చివరికి పోవాలా వద్దా పోవాలా వద్దా పోవాలా వద్దా అని ఏం పోతాలో లేట్ అయిందని ఇంట్లో ఉండి కాస్తం అయిపోయి. అసలు నువ్వు చేయాలనుకున్నా చేయలేకపోతాను. మందిరం రావడం గురించి చెప్తున్నా. అసలు చెయ్యమన్నట్టుగా, అసలు ఏం చేయాలో చెయ్యాలని ఉంటుంది, చేయకూడదని ఒక నియమం మనలో ఉంటుంది. అవి రెండింటికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. చివరికి అంతిమంగా ఏంటంటే నువ్వు చేయాల్సింది అసలు నువ్వు చేయాల్సింది చేయకపోతే నువ్వు ఉండి ఎంత ఊడిచే ఎంత. ఈ మాట కఠినంగా ఉంది కదా, ఇది నిజమే. అంటే నేను చేయాల్సింది చేయలేకపోతున్నాను కాబట్టి తండ్రి నేను పాపి నేను ఒప్పుకోవాలి. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? మీరు చేయాల్సింది చేసారా? ఖచ్చితంగా 5 గంటలకు లేద్దాం అనుకుంటాం, 5:30కి అలారం పెట్టుకుంటాం, 6 గంటలకు కానీ లేవం. అవసరమైతే చదువుతుందంటే ఇంకొక గంట సేపు పడుకుంటాం. అయిపోయాయి, నువ్వు అనుకున్నది అయిపోయాయి. 5 గంటలకు లేవాలని అనుకున్నావు, నువ్వు 7 గంటలకు లేస్తావు. ఏదో ఒక పని మొదలు పెడతావు, అరగంటలో ముగిద్దాం అనుకుంటావు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అది అరగంట కాస్త 2 గంటలు అవుతుంది. అయిపోయాయి, నువ్వు చేయవలసినది నువ్వు చేయట్లేదు. నువ్వు చేయవలసింది నువ్వు చేయట్లేదు అంటే నీ మీద నీకు స్వాధీనం లేదు. నువ్వే మాట తప్పేటోడివి. ఎవరి మాట తప్పినావు? నీ మాట నువ్వే తప్పినావు. కాబట్టి ఎవరిని నువ్వు మోసం చేసినావు? నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నీవే ఒక మాట అనుకున్నావు, ఆ మాటను నీవే తప్పినావు, అంతిమంగా నిన్నువే మోసం చేసుకున్నావు. దీనికి కారణం ఏంటంటే ఏదేదో కారణాలు చెప్తాడు, అది ఇది అది ఇది. అసలు కారణం ఏంటంటే నీలో ఉన్న పాపం, నీలో ఉన్న పాప స్వభావం. నీ పాపమే నిన్ను పని చేయనీయకుండా చేస్తుంది. ఇది ఒప్పుకోరు చాలామంది. ఇంకా అట్లెట్లుంటుంది. ఈరోజు ఏదో చిన్న డిస్టర్బ్ లేదు, ఏది లేదు. నీలో ఉన్న పాపం ఒక్కసారి అవుతుంది డిస్టర్బెన్స్, ప్రతిసారి అవుతుందా? కాదు కదా. అలవాటు అయిపోయింది మనుషులకు.
పాపం చేయడం అలవాటైపోయింది, మనల్ని మనం మోసపుచ్చుకోవడం అలవాటైపోయింది. కాబట్టి అది మోసంరా, నిన్నవే మోసపుచ్చుకుంటాను అంటే అర్థం చేసుకోలేనంత స్థాయిలో మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. అందుకే పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ఇప్పటిదాకా చెప్తున్నాను కదా, శరీరం ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటారో చెయ్యరు. తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం నాకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు, కానీ పాపులందరికెల్లా మెయిన్ పాపిని నేనే. అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. పూర్ణ అంగీకారం అంటే ఇంకా దాంట్లో వేరే డిఫరెన్సెస్ ఏమి లేవు. అంటే ఇంకేమి ఇంకోడు వచ్చి లేదు అంగీకరించడానికి వీలు లేదని చెప్పడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఒకటే పని, పాపులను రక్షించుటకు వచ్చాడు. ఆయన తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి, ఏదేమైనా అంతిమంగా పాపులైన మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చాడు. అది అంగీకారయోగ్యమైనది, అది పూర్ణ అంగీకారమైనది. కాబట్టి అటువంటి పాపుల్లో నేనే ప్రధానమైన వాడిని, పాపులలో నేనే ప్రధానమైన వాడిని. పౌలు ఒప్పుకుంటున్నాడు, మనం ఒప్పుకుంటున్నామా పాపులమని? నోటి మాటతోని తండ్రి నేను పాపం చేశాను, ఈరోజు మొత్తం నీ అకౌంట్లలో మొత్తం నాది డిలీట్ చేసుకో అని ఎంత సింపుల్గా అనేస్తున్నామా కదా. పౌలు ఎన్నిసార్లు అంటాడు, నా శరీరంలో పాపం ఉంది, నేను పాపం చేస్తున్నాను, నాలో నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను, నేను మాట తప్పిపోతున్నాను, నేను పాపులలో ప్రధానుణ్ణి. పౌలు ఎన్నిసార్లు ఒప్పుకున్నాడు? ఒక్కసారి ఒప్పుకుంటున్నావా నువ్వు పాపివని? నేను చెప్పుకున్నాక ఒప్పుకోవడం కాదు, అసలు ఎంతమందైనా మన ప్రార్థనలో తండ్రి నేను పాపిని, నన్ను కరుణించు అని ఒప్పుకున్న అనుభవం మనకుందా? ఒకవేళ అలా ఒప్పుకోకపోతే నాలో పాపం లేదు అని అనుకుంటే నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. అలా అనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇలాంటి ఆలోచనలకు కారణం దేవుని వాక్యం కాదు, నీ సొంత ఆలోచనే కారణం. నీ సొంత ఆలోచనలో నీవు గొప్పవానివి, నీ సొంత ఆలోచనలో నీవు నీతిమంతుడివి, నీ సొంత ఆలోచనలో నీవు నిజాయితీపరుడివి, అందరి దొంగలే నేను ఒక్కనే గొప్పవాణ్ణి. కానీ దేవుని వాక్యం దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావో దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మనసును స్వాధీనపరచుకోలేంత బలహీనుడు అని, నీ మాటలు కూడా నీవు కంట్రోల్లో ఉంచుకోలేంత వీక్నెస్ ఉన్నవాడని, నీవెంతో గొప్ప పాపమని. మన వాక్యం దగ్గరికి రాము, మన సొంత నిర్ణయాలు చొప్పున పోతాం. కాబట్టి మనము తెలివైన వాళ్ళము, గొప్ప వాళ్ళము, జ్ఞానవంతులము, అధికారులము. వాక్యం దగ్గరికి వస్తే మనము నీచులము, దుర్మార్గులము, దుష్టులము, పాపులము. పాపులలో ప్రధానుడైన పౌలు లాంటి వాళ్ళము. పౌలు చెప్పాడు తెలుసా, పాపులలో ప్రధానుడని అంటారు కొంతమంది. మరి నీ సంగతి ఏంది? నువ్వేం గొప్పని ఏంటి పాపులలో? నువ్వుకంతే. ఒకవేళ నిన్ను నువ్వు బేరీజ్ చేసుకుంటే నువ్వు ప్రధానుల కంటే గొప్ప ప్రధానివి నువ్వు పాపులలో. పౌలు చెప్పాడు తెలుసా, పాపులలో ప్రధానుడట పౌలు అని పెద్ద పెద్ద మంచి మంచి పాటలు రాశారు. మరి నీ సంగతి ఏంది? ఆయన ప్రధానుడు అంటే నువ్వు చిన్న ప్రధానివా? నువ్వు ఆయన కంటే 4,000 ఎక్కువనే చేయను పాపంలో. ఒప్పుకోవడం ముఖ్యం, తెలుసుకోవడం ముఖ్యం, గ్రహించడం ముఖ్యం. ఆనాటి కాలంలో యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా గుర్తించక ఆయన సిలువేశారు. వారి కళ్ళకు అంధత్వం కమ్ముకున్నది, గుడ్డితనం కమ్ముకున్నది. మీ కళ్ళకి ఏమైనా గుడ్డితనం ఉన్నదో చూసుకోవాలి, ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి. చూసుకోకపోతే నేను మోసపుచ్చుకుంటున్నట్టు పరీక్ష చేసుకోకపోతే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతీయనని నేను అనుకొనుట లేదు. సాక్ష్యం ఏంటంటే నేను ఇంతకు ముందు నేను గెలవలేదు. ఎప్పుడైనా మీరు గెలిచామని అనిపించిందా మీకు? నేను వాక్యంలో ఉన్నట్టుగానే బ్రతుకుతున్నాను అనిపించిందా? పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచానని, ఇప్పటి వరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వల్లని
పరిగెత్తుచున్నాను. నేను దేని నిమిత్తం అయితే క్రీస్తు చేత పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని నడుస్తున్నాడా, దేగుతున్నాడా, అంబాడుతున్నాడా, పరిగెత్తుతున్నాడు. ఇది పౌలు సాక్ష్యం. నేను ఇదివరకే అన్ని సాధించినా, నేను ఇదివరకే అంత వాక్యానుసారంగా బ్రతుకుతున్నా, నా మాటలు నా క్రియలు అన్నీ కూడా వాక్యానుసారంగానే ఉన్నాయని మీరు ఎప్పుడు అనుకోకండి. చచ్చేంత వరకు పరిగెత్తాలి. చచ్చేంత వరకు పరిగెత్తాలి. పాపాన్ని చేస్తూ దాన్ని సమర్థిస్తూ వేరే పేరుతో పిలిచేవాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు. కొంతమంది తాగుబోతులు ఉన్నారు, బాగా తాగుతారు. ఎందుకంటే వాక్యం చెప్పింది కదా. ఏమని చెప్పింది వాక్యం? మద్యంతో మత్తులై ఉండకూడదు. ఇక మత్తేం చేస్తే మత్తు వచ్చేంత వరకు నేను తాగాను, కానీ గీతంత తాగితే సరిపోతుందని రోజు తాగేటోళ్ళు కూడా ఉన్నారు. సమర్థిస్తారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు తాగచ్చాట అని చెప్పి ఫుల్గా తాగేటోళ్ళు ఉన్నారు. అసలు తాగడమే ఘోరమైన తప్పు. మద్యంతో మత్తులో ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారము, చెడ్డ వ్యాపారం కలదన్న తర్వాత కూడా తాగేటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వేరే వాళ్ళంటే ఏమో కానీ క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని చర్చెస్ నేను డైరెక్ట్ చెప్పకూడదు, కానీ క్రిస్మస్ రోజు చక్కగా పొద్దుదాకా వాక్యం చదువుతారు, మంచిగా పాటలు పాడతారు, మంచిగా భోజనం చేస్తారు, సాయంత్రం రోజు తాగుతారు. సండే రోజు కూడా, సండే రోజు వాళ్ళు అన్నం తిన్నారు తెలుసా? భోజనం చేయరు. ఉదయం అంతా ప్రభు బల్ల కోసం వస్తారు. బల్ల తిన్న తర్వాతనే ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత సాయంత్రం బాటిల్ అందుకుంటారు. అదే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పాపులలో ప్రధాని కాదు, నేనంటాను, నువ్వు అంతకు మించిన ప్రధానుడివి. ప్రధానమంత్రి కంటే పెద్దవాడు ఎవరైనా ఉంటారంటే ఎవరు లేరు. ఎవరిని పెడదామంటే ఆన్నే పెట్టాలి. ఇక వాడే పాపి అంటే మనమే. పాపంలో మనం పెద్దవాళ్ళం. ఇది చేయకూడని పాపాలు. ఇవన్నీ చేయకూడని పాపాలు. అసలు చేయకూడదు మనం ఇలా, కానీ చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని పనులు చేయకపోయినా పాపమే. ఇప్పుడు చేస్తేనే పాపం కాదు, కొన్ని పనులు చేయకపోయినా పాపమే. మీకు దానికి ఉదాహరణ చెప్తాను. తలాంతులున్న వ్యక్తి, నేనేమి దాన్ని పూర్తిగా చదివించను, కానీ ఒకరికి తండ్రి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 ఇచ్చాడు. 5 తలాంతులు ఉన్న వ్యక్తి 10 చేశాడు. 2 ఉన్నవాడు 4 చేశాడు. 1 ఉన్నవాడు ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టాడు. దేవుడు అతనికి పెట్టిన పేరేంటో అది మీకు మనం చదివిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. ఈ ప్రభు పెట్టిన పేరు 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా. చాలు, సోమరివైన చెడ్డదాసుడా అంటే చెయ్యవలసింది కూడా చేయకపోతే కూడా పాపమే. ఒక్కడిని తీసి దాచిపెట్టిండు, ఆయన తప్పేమని ఉన్నదా? నిజం చెప్పాలంటే మనకైతే తప్పే కాదు. అరే ఉన్నదాన్ని కాపాడుకున్నాడయ్యా. ఏం చేశాడు? ఉన్నదాన్ని కాపాడుకున్నాడు. ఎవరికి కాకుండా బొంద పెట్టిండు, అతను తీసిండు కదా. ఇది మనం చెప్పేది. అయితే దేవుడు పెట్టిన పేరు సోమరివైన చెడ్డదాసుడా. మనకది తప్పు కాకపోవచ్చు, కానీ దేవునికి అది తప్పే. నువ్వేం చేయకుండా ఉన్నావు తప్పే. నువ్వు చేయాల్సింది చేయకుండా ఉన్నావు తప్పే. నువ్వు ఆ ఉన్నదాన్ని తీసి ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కానీ కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ అని వచ్చేది కదా. నువ్వు ఇంట్రెస్ట్కి ఇవ్వలేదు, ఉన్నదాన్ని దాచిపెట్టావు. కాబట్టి చేస్తే కాదు, చెయ్యకపోయినా పాపమే. నేనేం చేయట్లేదు, ఎవరిని ఏమనట్లేదు అంటూ వాక్యానికి అనుగుణంగా నువ్వు వాక్యానుసారంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకపోతే అది కూడా పాపమే. చేసినా పాపమే, చేయకపోయినా పాపమే. వెరసి పాపులమే. అందుకే ఈ విషయం నేను మీకు చెప్తున్నాను. సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి అతనికి ప్రభు వేసిన శిక్ష 30వ వచనం. పనికి మాలిన ఆ దాసుని, యేసుక్రీస్తు ప్రభువారు లేదా ప్రభు చెప్తున్నమాట, పనికి మాలిన దాసుని వెలుపడి చీకట్లో త్రోసివేయడు అంటే నరకంలో త్రోసివేయడు. అక్కడ ఏముంటాయంటే ఏడుపుంటుంది, పండ్లు కూడా ఉంటాయి. ఏం చేస్తాను చెప్పరు. ఇక ఏమైనా బాగా కష్టం వచ్చి
ఇక లేకపోతే విపరీతమైన కష్టం వచ్చి ఏమి చేయలేనప్పుడు చేసేది ఏంటిది? ఒకటి ఏడుపు, రెండవది పండ్లు కొరుకుతారు. పండ్లు ఎందుకు కొరుకుతారు? వాళ్ళ మీద వాళ్ళకే కోపం. ఏడితే ఎవరి మీద ఏడుతారు? వాళ్ళ గురించి వాళ్ళే ఏడుతారు. ఇంకొకరి గురించి ఏడవడం వ్యర్థం. అటువంటి పరిస్థితి దేవుడిస్తాడు. రెండు విషయాలు, ఒకటి చేయకూడదు చేయకపోతే పాపమే, చేసేది తప్పైతే అది పాపమే. రెండంచుల ఖడ్గం అంటే ఇదే. అట్టైనా ఇటైనా దిగుడే, సమర్థించుకోవడానికి ఏమీ లేదు. దేవుని పిల్లలంగా మనము చేసే పనులు చేస్తున్నామా? చెయ్యని పనులంటే మనకు తెలుసు, ఓకే ఇది పాపం ఇది పాపం అంటాం. అసలు చేసే పనులు చేయకపోయినా దేవుడు అంటాడు సోమరమైన చెడ్డదాసుడు అంటున్నాడు. అనే వ్యక్తికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడు. మీ స్వకీయులకు సువార్త చెప్పి మీరు రక్షించాలట, లేకపోతే మీరు చెడ్డోళ్ళట. ఎంతమంది ఉన్నారో మన స్వకీయులు, మా బంధువులు, ఇంకా రక్షణ పొందుకొని వాళ్ళు. రక్షణ అనేది మనం చేస్తే వచ్చేది కాదు. అంటే నేను రక్షిస్తాను అనడం కాదు, సువార్త చెప్పడం మాత్రమే మన బాధ్యత. నేను నాటిని అప్పుల్లో నీళ్లు పోసను, వృద్ధి కలగ చేయవాడు దేవుడే. కాబట్టి ఈ వాక్యానికి అర్థమైందంటే వాని కూడా చర్చికి తోలుకురమ్మని కాదు, నువ్వు చర్చికి రమ్మని నువ్వు చెప్తున్నావా లేదా, అది నీ ప్రవర్తన ద్వారా అతనితో నువ్వు మాట్లాడుతున్నావా లేదా, అది. మన బంధువులకు, మన స్నేహితులకు, మన తోటి వారికి సువార్త చెప్పకపోతే మనము చెడ్డవారమై ఉంటాము. ఇది దేవుని వాక్యం చెప్తుంది. మన బంధువులందరికీ చెప్పాము అసలు సువార్త, వాడు ఇడబోతే నాకేందని మనం అనుకొని మనం మాత్రం చర్చకు వస్తున్నామా? లేకపోతే చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని భయపడుతున్నాము? వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, వాళ్ళు ఏమైనా అనుకోనియండి, మీరు చెప్పేది చెప్పాలి. మంచి చెప్పాలా లేదా? చెడు చెప్పాలా మంచి చెప్పాలా? మంచి చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేకపోతాను? చెప్పకపోతే చెడ్డవారం అంట. చెప్పకపోయినా తప్పే, విశ్వాసాల కంటే చెడ్డవాళ్ళమాట. అయ్యా నువ్వు పాపి నాయన, నువ్వు మారు మనసు పొందంటే చెప్తావా, నువ్వేదో సక్కటనో నాకు చెప్తాను, ఇది కూడా ఉంది మన దగ్గర. అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, నేను కూడా పాపినేనయ్యా, నేను పాపినే, నేనే సరైనవని కానే కాదు, నన్ను నేను మోసం చేసుకోవట్లేదు, నేను పాపినే. అయితే పాపులను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు, నన్ను రక్షించడానికి క్రీస్తు వచ్చాడు, నిన్ను రక్షించడానికి కూడా క్రీస్తు వచ్చాడు. కాబట్టి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. మన పాపం నిమిత్తమే క్రీస్తు మరణించిండు అని నువ్వు చెప్పు. ఒప్పింపజేసేది క్రీస్తు, మన పని కాదు, అది మన పని కాదు. మనం ఒప్పుకునేంత వరకు మనకు ఉండవలసిన పని మనది కాదు, అది దేవుని పని. మన పని చెప్పే పని. ఒకవేళ చెప్పకపోతే నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడి. చెప్తామా చెప్పమా? అక్కడ ఒక పాము వస్తుంది, ఆ పక్క నుంచి పాము వస్తుంది, చెప్తామా చెప్పమా? పాము వస్తుంది పోతే చచ్చిపోతావా? మరి ఎందుకు వాక్యం చెప్పాం, సువార్త చెప్పాం అంటే నీవు పోయి పరలోక రాజ్యంలో ఉండాలా, ఇంకా నిత్య నరకంలో ఉండాలా? దేవుడు వేసే శిక్ష అదే. నువ్వు పాపం అని ఒప్పుకోకపోతే దేవుడు వేసే శిక్ష అదే. కాబట్టి మనము చెప్పేవారంగా ఉండాలి, లేకపోతే చెడ్డవారం అయిపోతాం. చెప్పిన తర్వాత కార్యం ఆయన చూసుకుంటాడు, మార్చడమైన చేసుకుంటాడు. ఏదో ఒక సమయంలో ఇప్పుడు చెప్తే ఎప్పుడో మారని, అది మనకు సంబంధం లేదు. కానీ చెప్పవలసిన బాధ్యత నీపైన ఉంది. కాబట్టి చెప్పే బాధ్యత ఉంది. చెప్పకపోతే నువ్వు పాపివి, చెడ్డవాడివి. చేయవలసిన బాధ్యత నీపైన ఉంది. చేయకపోయినా కూడా నువ్వు పాపివే. కొన్ని చేస్తున్నట్లో పాపం కార్యాలు ఉన్నాయి, వదిలిపెట్టకపోతే కూడా నీవు పాపివే. యూదా, అస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులలో ఆయన ఒకడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు ఏమని చెప్పి వారిని పిలిచారంటే, మీరు సమస్తమును విడిచిపెట్టి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. వింటున్నారా అందరూ? ఏమేమి వదిలిపెట్టారట? ఏమేమి వదిలిపెట్టారు? సమస్తము వదిలిపెట్టారు. అట్లా ఎంతమంది వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి? చాలామంది కాదు, 12 మందే మిగిలారు. ఎంతోమంది వచ్చారు, 12 మందే మిగిలారు. ఆ 12 మందిలో సమస్తాన్ని విడిచిపెట్టిన యూదా మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకున్నాడు. ఏంటిది అది?
చెప్పండి ఏంటిది? డబ్బు. మరి ఉన్నాయన్నీ వదిలిపెట్టిన యూదా మళ్ళీ ఎందుకు డబ్బు పట్టుకున్నాడు? ఉన్నాయన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కడ తింటే అక్కడ తిన్నాడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు, ఆయన కొండలకు పోతే కొండలకు పోయాడు, గుట్టలకు పోతే గుట్టలకు పోయాడు, అడవిలో ఉంటే అడవిలో ఉన్నాడు. మనుష్య కుమారునికి నివసించడానికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. మరి మనుష్య కుమారుని వెంట తిరిగే వీళ్ళకైనా స్థలం ఉంటుంది అండి? వీళ్ళు కదే రోడ్ల పడి తిరుగుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ అనేక మందికి మారు మనసును ప్రకటించుకుంటూ ఉన్న సందర్భంలో ఈయనకి ఎందుకు డబ్బుని ఆశపడించింది? సాతాను అతన్ని ప్రేరేపించాడు. అంటే అతను విడిచిపెట్టలేకపోయాడు డబ్బుని. అన్నిటిని వదిలిపెట్టాడు కానీ డబ్బుని విడిచిపెట్టలేకపోయాడు. చివరికి అది ఎక్కడి దాకా పోయిందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సైతం అప్పగించడానికి. డబ్బు కోసం మీరు ఏమైనా చేస్తారా? చేయరా? ఒక 50,000 జీతం ఇస్తారంటే కంపెనీలో జాబ్ చేస్తారా? చేయరా? మీరేనా? మీకు 50,000 జీతం ఇస్తారని కంపెనీ వాడే వచ్చి మీతోనంటే మీరు చేస్తారా? చేయరా? చేస్తాం. 50,000 ఇస్తానంటే మరి మీ ఇంట్లోనే చంపుతారా? మరి అక్కడ జరిగింది అదే కదా. యూదా ఏం చేశాడు? ఇచ్చేశాడు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా దాదా నీతో చెప్పించుకోవాలని ఆయన కూర్చొని దేవుని స్తుతించుని పాట పాడతారు. అది కింద తీసుకపోయిన వాళ్ళు. మీకు అర్థమవుతాను నేను చెప్పింది. ఎందుకు ఇచ్చాడు? యూదా వారికి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మిండు? చంపడానికే. కానీ అదే చంపుతా అంటే కొడతా అంటే యూదాకప్పుడు అర్థమైంది, అయ్యో నిరపరాధి నేను ఇట్లా అప్పగించిన డబ్బులు తీసి విసిరేసిండు. ఆయనకి ఏం జరిగింది అసలు? ఆ సమయంలో అసలు డబ్బులు తీసుకున్న తర్వాత జరిగినప్పుడు ఆయనకి ఏమర్థమైంది? ఆయన కంటికి గుడ్డితనం కలిగింది. ఆయనకు డబ్బుల కోసం అప్పగిస్తే ఏం చేస్తారో తెలిసినా కూడా తెలియలేనంతగా గ్రహించినంతగా గుడ్డితనం వచ్చి ఆయన ఇచ్చిన తర్వాత ఆయన కొడతా అంటే శిలోకి అప్పగిస్తా అంటే అప్పుడు మనవానికి బుద్ధి వచ్చింది. ఇంత పని అయిపోయా, ఏం జరిగిపోయా, నాకు ఈ డబ్బులు వద్దని విసిరేసి వెళ్ళి ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చనిపోయాడు. అసలు అప్పగించకపోతే ఉరెక్కడిది? ఒక మాట అనుకుందాం, ఇది జరగలేదు కానీ అనుకుందాం. యూదానే అప్పగించలేదు, యూదానే యేసుప్రభు అప్పగించిన డబ్బులు తీసుకోలేదు. యూదాకు ఉరెక్కడిది? ఆ ఉరి పెట్టుకోవడానికంటే ముందే అసలు ఆ మారు మనసు పొందితే ఆ కార్యం జరిగానా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పాపము చేసిన తర్వాత వచ్చే పర్యవసానాలకు తర్వాత అనుభవించే కంటే ముందే బుద్ధి తెచ్చుకోవడం మంచిది కదా. ఇప్పుడు ఈ వాక్యం విని మీరు వెలిగించబడడం మంచిది కదా. ఎందుకంటే మీరు వెలుగులో ఉన్నవారు. ముందే వాక్యం ఉంది కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మీరు వెలుగులో ఉంటే మీరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. మరి ఆ వెలుగుండగానే మనం కనుక వెలుగును గ్రహిస్తే మనం ఇక చీకట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? వెలుగున్న దగ్గర ఎవరైనా చీకట్లోకి పోతారా? పోయిన వారినే పాపి అని పిలుస్తాం. అటువంటి పాపపు జీవితం కలిగిన యూదా భ్రష్టుడైపోయాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావడం మనం చేయాలి. అప్పుడు మనలో సత్యము ఉండదు. ఎప్పుడైతే మనం పాపం లేని వారు మనం చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు. మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. దేవుని బిడ్డలైన మీరైనా నేనైనా మీరు పాపులైన విషయం మీకు ఇప్పటికైనా గ్రహించాలని నేను అనుకుంటున్నాను. గడిచిన కాలంలో మీరు గ్రహించకపోతే దేవుని సన్నిధిలో అంటే ప్రతి దినం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను పాపిని, నా పాప జీవితంలో నన్ను పవిత్రపరిచావు, నన్ను కరుణించావు, నన్ను క్షమించావు. నేను ఏ విధంగా పవిత్రునయ్యానో, ఏ విధంగా పవిత్రతను పొందుకున్నానో, నేను సంపూర్ణ పవిత్రుని కాదు, ఇక్కడ నుంచి పవిత్రుని కాదు. పౌలు వల్లే నేను సంపూర్ణ సిద్ధిని పొందలేదు, సంపూర్ణమైన వ్యక్తిగా రూపాంతరం చెందలేదు. నేను చివరి వరకు పరిగెత్తునే ఉంటాను. ఇటువంటి అనుభవం నా స్నేహితులకు, నా బంధువులకు, నా వారందరికీ కలగాలి. లేకపోతే నేను వారందరికీ చెప్పకపోతే నేను చెడ్డవాణ్ణి. చూడండి, మేలు చేసేవాడు మంచివాడా, కీడు చేసేవాడు మంచివాడా? మేలు చేసేవాడే మంచివాడు. మరి మేలేంటి? మరి నేను మేలు పొంది నేను దేవుని రాజ్యంలోకి వెళ్తున్నాను. మరి నీతోటి వాళ్ళు మేలు పొంది వాళ్ళు పోవద్దా? నేను పోతే పర్లేదు, వాడు నరకంలో పోయి సావని అని అంటావా? కాదు కదా. అందరూ నీ వలే
దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి నీవు చెప్పడం నీ బాధ్యత, చెప్పడము నీ బాధ్యత. ఇప్పుడు పెద్దవారు ఉన్నారు, భోజనం పెట్టమంటే పెడతాం, కానీ తినడం వారి పని. దానికి మీకు చెప్తాను, గుర్రాన్ని తీసుకపోయి నీళ్ళ దగ్గర తీసుకపోతే అంటారు కదా, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోతాం కానీ దాంతో నీళ్లు తాగించలేము. ఇల్లదా ఇది? ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగకపోవడం దాని ఇష్టం. మన బాధ్యత నీళ్ళ దగ్గర తీసుకుపోవడం, తాగడం అనేది గుర్రం ఆప్షన్. అది తాగుతలేదే అనుకో, అదే ఎండిపోయి చనిపోతుంది. అవునా కదా? ఇప్పుడు నీవు నీళ్ళ దగ్గర తీసుకుపోయినావా లేదా, ఇది ముఖ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు కదా, నేను జీవజలంలోను ఇచ్చేవాడిని అని. ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకొనినడలా, చదవండి, ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏ దుర్నీతి? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఎప్పుడైతే మనం పాపములను ఒప్పుకుంటామో, మన పాపములను ఆయన దగ్గర మొరపెట్టి గ్రహిస్తామో, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపములైన క్షమిస్తాడు. దేవుని బిడ్డమైన మనం ఒప్పుకుంటున్నామా మన పాపములను, అంగీకరిస్తున్నామా పాపములను, మన పాపములను సమర్థించుకుంటున్నామా? ఎప్పుడు సమర్థించుకోవడమే కానీ ఒప్పుకోవడం మనకు వస్తుందా? 32వ కీర్తన 5వ వచనం, 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుంది. చాలు. ఏమని ఇది ఎవరు రాశారు? ఇది ఎవరు రాశారు? దావీదు రాశాడు. దావీదు ఏమంటుంటే, నా దోషం నేను కప్పుకోలేదు, నీ ఎదుట నేను ఒప్పుకో. అప్పుడు నీవు నా దోషమును నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మీరు నా ఎదుట ఒప్పుకోవద్దు, నేను మీ ఎదుట కూడా ఒప్పుకోను. ఆయన ఎదుట మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. దావీదు ప్రార్థన అది, దేవుని బిడ్డమైన మన ప్రార్థన ఇది. 51వ కీర్తన 2 వచనం, 51వ కీర్తన 2 వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇది దావీదు చేసిన ప్రార్థన. నా దోషము పోవునట్లు నన్ను కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఇది దావీదు ప్రార్థన. నాకు దావీదు ప్రార్థన, దావీదు కీర్తనలతో ఆశ్చర్యం కలుగుతుంది, నిజంగా అద్భుతం అనిపిస్తుంది. దావీదు కూడా, తండ్రి నా ఇంట్లో నూనె అయిపోయింది, నూనె ఇయ్యని ప్రార్థన చేయలేనప్పుడు. తండ్రి ఒక శత్రువు వస్తాను, నన్ను చంపుతారేమో, పలానా శత్రువు అశురాజు వస్తాను, ఫిలిష్తీయులు వస్తారు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ఏమైనా చేశాడు అట్లా? తండ్రి నా పాపాన్ని కడుగు, నువ్వు యుద్ధం యెహోవాదే, యుద్ధం ఆయన చూసుకుంటాడు. ఇవే. ఎందుకంటే ఆయనకు దేవుని మీద నమ్మకం. ఆయన దేవుని మీద నమ్మకం ఉన్న దావీదు పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఆయన గ్రహించట్లేదు. నేను ఇది నిజమే చేశాను అనుకుంటాడు. నాతాను ప్రవక్త వచ్చేంత వరకు ఆయన గ్రహించలేకపోతున్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో, ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదు నువ్వు తప్పు చేశావు అని చెప్పాడో, దావీదు తన తప్పుని ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తుంటే, తండ్రి నా పాపాలు నువ్వు కడుగు, పవిత్రపరచు. ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను. మీరు దావీదు నాతాను ఉన్నట్టు, దావీదుకు నాతాను ఉన్నట్టు మీకెవరున్నారు? దావీదు పాపం చేస్తే నాతాను వచ్చి చెప్పి అతన్ని సరి చేశాడు. మీరు పాపం చేస్తే నువ్వు సరి చేసే వాళ్ళు ఎవరున్నారు? నీకు ఆత్మీయ నాయకుడు ఎవరున్నారు? నేనేమి మీకు చెప్పాను కదా, మీరు ఆ పాపం చేశారు, ఈ ఇంట్లో ఈ పాపం చేశారు, ఆ ఇంట్లో ఆ పాపం చేశారు, ఎప్పుడు పాపం, ఆదివారం మాకని చెప్పి సైలెంట్గా ఉంటాను. ఒకరు ఉండాలి, ఆత్మీయంగా ఒకరు ఉండాలి, మానసికంగా కూడా ఒకరు ఉండాలి. మీకు ఎవరో ఒకరు ప్రభువు నమ్ముకున్న ఒక విశ్వాసం తప్పకుండా మీకు ఉండాలి. దావీదునకు ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు, ఆయన తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు తన తప్పని అనుకోవట్లేదు. ఒక అందంగా ఉన్న అమ్మాయిని చూశాడు, చూసిన వెంటనే ఆమెను తీసుకొని రావాలని అనుకున్నాడు. అడ్డుగా ఉన్న భర్తను చంపేశాడు. చిన్నగా చెప్పాలంటే అదే స్టోరీ. అడ్డుగా ఉన్న భర్తను చంపేశాడు. తను ఏమనుకుంటాడు? నేను రాజుని, ఏమైతుంది, నో ప్రాబ్లం,
కానీ తన పాపంతని గ్రహించట్లేదు. అయ్యో తప్పు కదా, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, 2 తప్పులు. నాతను వచ్చేంత వరకు అది తప్పు కాదనుకుంటాడు. నాతను వచ్చి చెప్పిన తర్వాత అప్పుడే నాకు అర్థమైంది తప్పని. దేవుని బిడ్డలంగా మనం కూడా కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు అది తప్పని గ్రహించం. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఆత్మీయ నాయకులు, నేను ఆదివారం వాక్యం చెప్పి వదిలేస్తాను, మీకంటూ ఒకరు క్రీస్తుని అంగీకరించిన స్నేహితురాలు తప్పకుండా మనకు ఉండాలి. వాళ్ళతో మనం అన్ని విషయాలు పంచుకున్నప్పుడు అతను మీకు చెప్తాడు ఏది తప్పో ఏది ఒప్పో. దేవుని పిల్లలంగా అలాంటి ప్రవర్తన కలిగేందుము గాక. చివరిగా నేను ముగిస్తున్నాను. మనము పాపం చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధీకునిగా చేయవారం అవుతాము. చూడండి, నువ్వు పాపం చేయలేదంటే ఎవరు అబద్ధీకుడు అవుతాడు? దేవుడు అబద్ధీకుడు అవుతాడు. కానీ దేవుడు అబద్ధీకుడు ఎప్పుడు కాడు. మనము పాపం చేసిన వారము, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో మన పాపము నుండి పవిత్రులం అవుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నేను తీస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఎప్పుడైతే నీ జీవితంలో వెలుగు వస్తుందో నీ చీకటి కార్యాలన్నీ నీకు అర్థమవుతుంది. ఆ వెలుగు రావాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుంటావో ఆయన వాక్యము నీలో ఉంటుంది. చివరిగా ఒక మాట, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు, మన పాపం చేయలేదని చెప్పుకుంటే. కాబట్టి నువ్వు పాపమని ఒప్పుకుంటే ఆయన వాక్యం నీలో ఉంటుంది. కాబట్టి నిన్ను ఊకే సరి చేస్తూ ఉంటా ఉంటుంది. ఒక గిన్నె కదా, ప్రతిరోజు తొమ్మితేనే అది ఏ విధంగా శుభ్రంగా ఉంటుందో, ప్రతిరోజు మన పాపాలని మనం కడుక్కోవడానికి ఆయన వాక్యం మనకు సహాయం చేస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఏలైనగా దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై 2 అంచులుగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళు మూలుగులను కూడా విభజించేది. నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ కీళ్ళలో ఉన్న మూలుగులను కూడా విభజిస్తుంది. మూలుగు తెలుసుగా మీకు? మూలుగు అంటే ఇష్టమేనా? మటన్లో ఉన్న మూలుగు అంటే ఇష్టమేనా కదా? దాన్ని కూడా విభజిస్తుంది. దాన్ని మనం విభజిస్తామా? విభజించేంత శక్తి మనకు ఉంటుందా? అంత విభజించి దూరుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు పరిశోధించేది ఆయన వాక్యం. ఆయన వాక్యం దగ్గరికి వస్తే నీతో ఆ వాక్యం మాట్లాడుతుంది. ఆ వాక్యము మిమ్మల్ని ఎటువైపు నడిపించాలో అలా మిమ్మల్ని నడిపిస్తుంది. ఎందుకంటే మరలా మీకు మొదట చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, రోమా 3:23, అందరూ పాపలే, దేవుడు అనుగ్రహించు మహిమను మనం ఎవరము పొందలేకపోతున్నాం. మనం చేసే ఆలోచన ఏంటంటే, ఇప్పటిదాకా నేను అన్నాను, మనం పాపలము అంటే ఖచ్చితంగా నేను పాపిని తండ్రి, నన్ను కరుణించు అని ఏ విధంగానైతే ఆ సుంకరి చేసిన ప్రార్థన కనుక మన ప్రార్థన అయితే, చివరికి ఆ మాట నేను ఇప్పుడు చూపించట్లేదు, కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, అతడు నీతిమంతుడే తన ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు నీతిమంతుడు అయ్యాడు? ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడు అయ్యాడు. అయ్యా ఒప్పుకుందాం, కప్పుకోకుండా ఒప్పుకుందాం, నీతిమంతులమై ఇంటికి వెళుదుము గాక. అందరం తల వంచుకుని దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును
హల్లెలూయా 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 హల్లెలూయా